మనకి ఈ కోవిడ్ యొక్క ప్రాబ్లము తగ్గకముందే రాష్ట్రంలో రైతులకి వారి యొక్క పంటని ఆరుగాలం పండించి కష్టపడి నానా విధాలుగా అతివృష్టి అనావృష్టిగా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా లేదు. ఒక 6 రోజుల నుంచి సేవాభారతి ద్వారా ఈ రైతులకి వారు మనకి పంట పొలాల్లో పండించి మనకి అన్నం పెడుతున్నారు. ఇటువంటి రైతు అంటే అన్నపూర్ణాదేవిగా మేము కొలుస్తాము. అటువంటి అన్నపూర్ణాదేవికి కష్టాలు వస్తే కూడా ఎవరు కనికరించి ఆ రైతుల యొక్క కష్టాన్ని చూసే విధంగా లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్లానింగ్తో చేసుంటే బాగుండేది. కానీ మనం తెలంగాణ రాష్ట్రం సీఎం గారు సన్న రకాలని, సన్నాయస రకాలని, మరి దొడ్డు రకాలని ఈ విధమైన గైడ్ లైన్స్ చేశారు. కానీ మరి 6 రోజుల నుంచి వారికి ఎండ వాన రైతు కష్టాలు పట్టినట్టుగా అనిపించడం లేదు. మేము కావాలని 6 రోజుల నుంచి ప్రతి ఒక్క బజార్కి వారి యొక్క కష్టాలను చూసినప్పుడు చాలా మనసు కలత చెందింది. భారతీయ మహిళా మోర్చా ప్రెసిడెంట్గా ఆర్ఎస్ఎస్ సేవా భారతి వారికి వారు రోజు ఇక్కడ కష్టపడి వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందించడం నిజంగా అసలు కష్టంలో కష్టం. వాళ్ళకొక్క మెతుకు పెడుతున్నాం మనం, అంతేగాని వేరే రకంగా ఏది కాదు. వారికి ఒక వాటర్ బాటిల్, ఒక రైస్ ప్యాకెట్ ఇచ్చి, ఎందుకంటే ఎండలో వారు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళని కాపలా కాసి ఆ ట్రాఫిక్ అందరినీ పక్కకు జరపడం. అసలు ఇది ఎంత పెద్ద ప్రాబ్లం ఉందంటే మనం పండించుకొని ప్రాబ్లంగానే ఉంది, పంట లేనప్పుడు ప్రాబ్లంగానే ఉంది. పండించుకొని కేంద్ర ప్రభుత్వం కరెంటు అన్ని వసతులు ఇచ్చి భగవంతుడు కూడా మనకు వర్షాలను కలిగించి అన్ని రకాలుగా పంటలు మనకి అందినప్పుడు రైస్ మిల్లర్స్ దగ్గర పడిగాపులు పడుతున్నా అసలు రైతుల యొక్క కష్టాలకి హద్దే లేకుండా పోయింది. వాళ్ళు అక్కడ పడిగాపులు పడుతున్నప్పుడు మనకి ఆహారం కూడా సహించే విధంగా లేదు. కోవిడ్ కష్టాల కంటే కూడా అది అసలు యొక్క అది ఆరామం లేనే లేదు. ఈ విధమైన కష్టాలను భరిస్తున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది. వారికి ఒక మెతుకుని ఈ విధంగా నేను సహాయం అందిస్తున్నానని కాదు, కానీ వారి యొక్క బాధని రోజు మేము ప్రతి బజారు తిరిగి వారి యొక్క కష్టాలని గమనిస్తూ జరుగుతుంది. ఈరోజు నల్గొండ జిల్లా కిసాన్ మోర్చా వారు కూడా వచ్చి ఇక్కడ ఆర్డీఓ కార్యాలయంలో ధర్నా కూడా చేయడం జరిగింది. కానీ నేను మొత్తము ఎక్కడెక్కడ ఏ ట్రాఫిక్ ఉంది, ఎవరు ఎలా కష్టాలు పడుతున్నారని అవగాహన కోసమని వారి యొక్క కష్టాలను చూసినప్పుడు ఆర్ఎస్ఎస్ సేవా భారతి వారు ప్రతి సమస్యకు కూడా స్పందించి ఏ విధంగా చేస్తారో వారు ముందుంటారు. ఎప్పుడు ఎక్కడ చేయాలనేది ముందుంటారు. కాబట్టి వారి యొక్క సేవలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత 10 రోజుల నుంచి మనకి పండగ తెల్లారి దసరా నెక్స్ట్ డే నుంచి ధాన్యం రావడం జరుగుతుంది. ప్రతి రైస్ మిల్లో కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయటం కూడా జరుగుతుంది. కానీ మనకి కెపాసిటీ మిర్యాలగూడలో 150 ట్రాక్టర్స్ నుంచి 180 వరకే కెపాసిటీ ఉంది. కానీ ప్రతిరోజు 500 ట్రాక్టర్ల క్రాప్ని మనకి సరఫరా అవుతుంది. అది మన ఒక మిర్యాలగూడ కన్స్టిట్యున్సీ కాదు, నల్గొండ కాకుండా సూర్యాపేట నుంచి మిగతా ప్లేసెస్ నుంచి కూడా వస్తుంది. యాదగిరి జిల్లా నుంచి, భువనగిరి జిల్లా నుంచి కూడా మనకి వస్తున్నాయి. అయితే మన ఎమ్మెల్యే గారు మనకి మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో మెయిన్గా మనం అయితే ఇక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం పక్క జిల్లాల్లో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనేసి ప్రతి 10 రోజుల నుంచి నేను కూడా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతున్నాను. రెవెన్యూ వారు, పోలీసు వారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు ప్రతి ఒక్కళ్ళు సూపర్విజన్లో జరుగుతుంది. మిల్లర్స్ కూడా మ్యాక్సిమం కోఆపరేట్ చేస్తున్నారు. ఎవరో ఒక 10% వేరియేషన్ ఉంటే ఉండొచ్చు, అది అందరికీ వర్తించదు. ఓవరాల్గా నా అబ్జర్వేషన్లో రైస్ మిల్లర్స్ అందరి అబ్జర్వేషన్లో వాళ్ళు కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు. రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తున్నాము. నేను కూడా రైతులు పడే కష్టాలు కలతో మా మిల్లుల మీద ఒక్కొక్కటి ఎన్ని లైన్లు ఉంది, ఎన్ని వేల సంఖ్యలో నిలబడి ఉన్నారు, ఎండకి అల్లాడుతున్నారు. వాళ్ళకి వాటర్ సరఫరా చేయాలని ఒక వాళ్ళకి మధ్యాహ్నం భోజనం లేకుండా 24 గంటలు కూడా దాటి కొంతమంది 3 రోజులు కూడా రైతులు ఇక్కడ పడిగాపుతున్నారు. అటువంటి రైతులని చూసి చెలించి కనీసం వాళ్ళు 365 రోజులు మనకి భోజనం పెడుతున్నారు. పంట పండించి వాళ్ళ ఎంతో శ్రమ వచ్చి మనకి భోజనం పెడుతున్నారు. మనం కనీసం మనకి కళ్ళతో చూస్తున్నాం కాబట్టి కొంతలో కొంత మనకి వీలైనంత వరకు సాయం చేద్దామని, వాళ్ళ ఆకలి తీరుద్దామనే ఉద్దేశంతో ఈరోజు సేవా భారతి ఆధ్వర్యంలో వాళ్ళు ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం రైతుల ప్రాబ్లం క్లియర్ అయ్యి, రైతులు మొత్తం ట్రాఫిక్ ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు వాళ్ళు ఇస్తానికి వాళ్ళు ముందుకొచ్చారు. అందుకు మా భాగంగా మేము వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళ ద్వారా ఈ సహాయం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మిగతా వాళ్ళు కూడా రైతులకి సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నాను. జై హింద్.
ఇక వాళ్ళని కూడా ఒకసారి పొట్లాలు తీయండి, వాళ్ళు బండి ఎక్కుతారు ఒకసారి ఒక ఫోటో తీయండి.